నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజైతే నేను మానస ముందుగా హెడ్లైన్ కాసర వద్ద పరవళ్లు తొక్కుతున్న గోదారమ్మ అధిక మాసం కావడంతో గోదావరి నదిలో పుణ్యస్థానాలు ఆచరిస్తున్న భక్తులు మెదక్ జిల్లాలో ఏటీఎంల వద్ద మోసాలకు పాల్పడుతున్న సెక్యూరిటీ గార్డ్ అరెస్ట్ 7,12,000 రూపాయలు స్వాధీనం అమరచింత మండల కేంద్రంలో ఘనంగా భగత్ సింగ్ జయంతి వేడుకలు ఆయన స్ఫూర్తితో నేటి యువత సామాజిక మార్పు కోసం ఉద్యమించాలన్న నేతలు వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం శివరెడ్డిపల్లిలో భారీ వర్షానికి నేలకొరిగిన పంట లబోదిబోమంటున్న రైతులు ఆదుకోవాలని ప్రభుత్వానికి విన్నతి నారాయణపేట జిల్లా కేంద్రంలో బీజేపీ ఆందోళన ఎల్ఆర్ఎస్ ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ డీటెయిల్స్ కెళ్తే నిర్మల్ జిల్లాలో బాసరా గోదావరి నది పరవళ్లు తొక్కుతుంది. ప్రస్తుతం గోదావరి నదిలో భారీగా వరద నీరు రావడంతో పాటు అటు భక్తులు ఇటు రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అధిక మాసం కావడంతో గోదావరి నదిలో పుణ్యస్థానాలు ఆచరించి నదిమ తల్లికి భక్తులు ప్రత్యేక పూజ నిర్వహించి తెప్పలను వదిలి తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. గోదావరి నది ఘాట్లపై ఉన్న వేద భారతి పీఠం నిత్యహారతి ఘాట్ వద్ద ఉన్న శివలింగాలన్నింటినీ నీటిలో మునిగిపోయాయి. వేద భారతి పీఠం ఆధ్వర్యంలో గోదావరి నదికి వేద భారతి పీఠం ఋషి పుత్రులు ఋషి కన్యలు ప్రత్యేక పూజ నిర్వహించారు. బ్రహ్మస్వరూపమైనటువంటి దివ్య వేద భగవత్ స్వరూపులారా, అమ్మవారి యొక్క అనుగ్రహం వలన, వరుణదేవుని యొక్క అనుగ్రహం వలన, వేద భగవంతుని యొక్క అనుగ్రహం వలన ఈ సంవత్సరం మనలందరినీ రక్షించేదాని కొరకు, కాపాడేదాని కొరకు గోదావరమ్మ సంపూర్ణంగా ప్రవహిస్తూ అందరినీ ఆనందపరుస్తూ ఉంది. ఈ సందర్భంగా బాస అమ్మవారి యొక్క ఆజ్ఞ వలన, జ్ఞాన సరస్వతి అమ్మవారి యొక్క ఆజ్ఞ వలన రాత్రి 12 గంటలకు ఇక్కడ శివునికి అభిషేకం చేయడం ఆ గంగాజలంతోనే. అదేవిధంగా ఈరోజు కూడా అందరూ క్షేమంగా ఉండాలని, ఈ కరోనా వైరస్ నుండి బయటపడాలని మహామృత్యుంజయ హోమం కూడా జరిగింది. కాబట్టి అటువంటి అనుగ్రహం అందరికీ లభించాలని ప్రార్థిస్తూ అందరికీ మరి జై శ్రీరామ్. ఇక మెదక్ జిల్లా పాపన్నపేట ఏడుపాయల దేవస్థానంలో వనదుర్గ భవానీమాత ఆలయ హుండీ ఆదాయం 25,14,817తో పాటు వెండి, బంగారం వచ్చినట్లు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రంగారావు, ఈవో సారా శ్రీనివాస్ వెల్లడించారు. జూన్ 8 నుండి 112 రోజుల హుండీని స్థానిక గోకుల్ షెడ్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన భ్రమరాంబిక సేవా సమితి ఆధ్వర్యంలో లెక్కించారు. అయితే అనంతరం ఈవో సారా శ్రీనివాస్ మాట్లాడుతూ లాక్డౌన్ కారణంగా దేవస్థానం పరిధిలోని సత్రాలు, ఒడిబియ్యం తదితర సేవలన్నీ నిలిపివేశామని, భక్తులకు శానిటైజర్ ఇచ్చి భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. మంజీరా నది పరవళ్లు తొక్కడం ఆనందదాయకమని, పాడి పంటలతో ప్రజలంతా సంతోషంతో ఉండాలని అమ్మవారిని కోరారు. లెక్కింపు కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది లక్ష్మీనారాయణ, సూర్య శ్రీనివాస్, మధుసూదన్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొనగా పాపన్నపేట పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. दुर्गा नमस्तु
వనదుర్గా భవానీ దేవస్థానం. ఇది ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రము. ఇక్కడ వచ్చిన భక్తుల గిట కోరిన కోరికలు నేర్పే అమ్మవారు. ఇది ఎంతో స్వయంభూగా నిలిచిన అమ్మవారు. ఇక్కడ వచ్చిన అందరికీ కోరిక నెరవేర్చే తల్లి ఈమె. ఈ తెలంగాణలో ఎంతో పుణ్యక్షేత్రం ఇది. కరోనా జూన్ 8వ తారీఖు నుంచి దేవాలయాలు దర్శనాలు మాత్రమే ఇచ్చారు. ఆ దర్శనాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ మేము దర్శనాలకు గిట అన్ని ఏర్పాట్లు చేశాము. ఇక్కడ వచ్చిన వారకు శానిటైజర్ మరియు థర్మోమీటర్ చేసుకుంటూ డిస్టెన్స్తోని మేము దర్శనాలు మాత్రమే ఇచ్చాము. ఇంతవరకు సత్రాలు గిట మేము ఓపెన్ చేయలేము. జూన్ 8 నుంచి మేము ఇక్కడ దర్శనాలు మొదలుపెట్టాము. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మాకు 25,14,000 ఉండి ఇప్పగా 25,14,817 రూపాయలు వచ్చినాయి. ఇంకా ముందుకు మాకు ఇక్కడ సత్రాలు కానీ ఇంకా వేరే అన్నీ ఓపెన్ అయిన తర్వాత ఇంకా ముందుకు అమ్మవారి దగ్గర ఎంతో మంచిగా ఇక్కడ ఉండి ఆదాయం కూడా పెరుగుతుంది. కావున వచ్చిన భక్తుల గిట మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ఎలాంటి అవచనాలు జరగకుండా మా అక్కడ పోలీస్ శాఖ వారు కానీ మరియు మా దేవాదాయ శాఖ వారు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ఇక ముందు గిట అమ్మవారు అందరి భక్తులకు మంచి మేలు చేయాలని ఆ అమ్మవారిని కోరుతున్నాము. అంతేకాకుండా ఈరోజు సింగూరు నుంచి ఎంతో మంచిగా సింగూరు నిండింది. ఈరోజు సింగూరు నుంచి వాటర్ ఎక్కువ వస్తుందని చెప్పి తొందరగా మేము ఉండి ఇప్పాము. మంచిగా ఈసారి పాడి పంటలు మంచిగా చేసుకొని అమ్మవారి దగ్గర మంచిగా అన్ని పూజలు చేసుకోవాలని భక్తులను కోరుచున్నాం. ఇక ఏటీఎంలో సెక్యూరిటీగా పనిచేస్తూనే డబ్బుల కోసం ఏటీఎంకు వచ్చే అమాయకుల ఏటీఎం కార్డులను తస్కరించి వారి జేబులను గుల్లా చేసే గరహన మోసగాన్ని సంగారెడ్డి జిల్లా జోగిపేట పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే మెదక్ జిల్లా చేగుంట మండలం మాసాయిపేట గ్రామానికి చెందిన మహాత్మారావు అమాయకులను మోసం చేస్తూ వరుస ఏటీఎం కార్డు చోర్లకు పాల్పడ్డాడు. చూడడానికి అమాయకుడిలా మహాత్ముడు పేరు పెట్టుకున్న ఆ మహాత్ముడి చోర్ల స్టైలే సపరేటు. సంగారెడ్డిలోని బ్రాహ్మణవాడ వీధిలో నివాసం ఉంటూ కరూర్ వైశ్య బ్యాంక్ ఏటీఎంలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ ఏటీఎం వద్దకు నిత్యం ఎంతో మంది ఏటీఎంలో డబ్బులు డ్రా చేయడానికి వస్తుంటారు. అయితే ఏటీఎం సెంటర్కు వచ్చిన అమాయక ప్రజలను నమ్మించి వారి వద్దనున్న ఏటీఎంను తీసుకొని ఆ ఏటీఎం స్థానంలో మరో డూప్లికేట్ ఏటీఎం కార్డును వారికి ఇచ్చి అమాయక ప్రజలకు టోకరా చేయడమే వీడి పని. మరుసటి రోజు ఆ ఏటీఎంలోని డబ్బులను కాజేసేవాడు. ఇలా మొత్తంగా 14 మందిని మోసం చేసి 7,12,000 రూపాయలు సంపాదించాడు. గత 2 సంవత్సరాలుగా పోలీసులకు దొరకకుండా ఏటీఎం మోసాలకు పాల్పడుతున్నాడు. ఎట్టకేలకు ఈ చోరీ చేసిన అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతగాడి వద్ద నుండి 7,12,000 రూపాయలు, ఒక ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. కనపడుతున్న వ్యక్తి పేరు మహాత్మారావు. ఇతని పేరు మహాత్మారావు. ఇతనిది చేగుంట మండలం మాసాయిపేట అనే ఊరు. కానీ చాలా సంవత్సరాలుగా సంగారెడ్డిలోనే నివాసం ఏర్పరచుకున్నాడు. సంగారెడ్డిలో బ్రాహ్మణ వార్డులో ఉంటాడు. మొట్టమొదట కొన్నేళ్ళు ఇక్కడ ఉన్న ప్రైవేట్ ఫ్యాక్టరీలలో వర్కర్గా పనిచేసినాడు. ఆ తర్వాత కరూర్ వైశ్య బ్యాంకులో సెక్యూరిటీ గార్డ్గా చేరినారు. ఆ బ్యాంక్ ఏటీఎం దగ్గర సెక్యూరిటీ గార్డ్గా ఉండడం, వాటిని అబ్జర్వ్ చేయడం, ఆ బ్యాంకులకు వచ్చిపోయేటువంటి గ్రామీణ ప్రాంత లేకపోతే చదువు రానటువంటి అమాయక ప్రజలు ఇట్లాంటి వాళ్ళని గమనించి మొదట వాళ్లకు ఏటీఎం డబ్బులు ఏటీఎం మిషన్లోంచి విత్డ్రా చేసుకోవడం కోసం సహకరించేవాడు. అది ఇతనికి అలవాటుగా మారిపోయింది. ఆ సహకరించడం దాంతో ఏం చేసినాడంటే మెల్లిగా ఇతను ఎవరిదైనా ఏటీఎం కార్డు వేరే వాళ్ళ ఏటీఎం కార్డుని దగ్గర పెట్టేసుకొని దాన్ని అట్లే పెట్టేసుకొని వేరే కస్టమర్లు వచ్చినప్పుడు అమాయక ప్రజలు వచ్చినప్పుడు వాళ్లకు డ్రా చేసి ఇచ్చినట్టు సహాయం చేసి డబ్బులు విత్డ్రా చేసి వాళ్ళకి ఇవ్వడం. ఇచ్చినప్పుడు ఏం చేస్తాడంటే వాళ్ళ ఏటీఎం కార్డుని తిరిగి వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ ఏటీఎం కార్డు దగ్గర పెట్టుకొని తన దగ్గర పాతది ఎవరిదో ఏటీఎం కార్డుని వాళ్ళకి ఇచ్చేస్తారు. వాళ్ళ అమాయక ప్రజలు తెలియక అది తమదే అనుకొని తీసుకొని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ ఏటీఎం కార్డును ఉపయోగించుకొని అనేక దఫాలుగా దాంట్లో నుంచి డబ్బుల్ని విత్డ్రా చేస్తుంటాడు, అకౌంట్లో ఉన్న డబ్బుల్ని. ఈ విధంగా గత 2 సంవత్సరాల నుంచి కూడా ఇతను ఈ పనులు చేస్తున్నాడు. ఇతని పైన 14 కేసులు నమోదైనాయి. ఈ 14 కేసుల్లో ఇతను అరెస్ట్ కాకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. ఇతన్ని మన జోగిపేట ఎస్ఐ వాళ్ళ బృందం బాగా పనిచేసి పట్టుకోవడం జరిగింది. గతంలో అఫెన్స్ జరుగుతున్నప్పుడు ఇతని పైన ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది. వాళ్ళ ఎఫర్ట్స్ ఫలించినాయి, బాగా పనిచేసినారు. ఎటువంటి క్లూ లేకుండే చాలా సందర్భాల్లో కూడా సీసీటీవీ ఫుటేజ్లో వస్తుంది, సీసీటీవీ కెమెరాలో పడుతున్నాడు, కానీ మాస్క్తో వస్తున్నాడు, ముఖానికి మాస్క్ కట్టుకొని వస్తున్నాడు. మాస్క్ లేకుండా వచ్చినప్పుడు సీసీటీవీ ఫుటేజ్లో పడకుండా ఉంటుంది. ఇటువంటి సందర్భంలో మనకు అతని ముఖం తెలియదు, క్లూజ్ లేదు,
ఇటువంటి సందర్భంలో అతన్ని ఉన్నటువంటి కొద్దిపాటి క్లూస్ తోటి బాగా వర్కౌట్ చేసి అతన్ని ట్రేస్ అవుట్ చేసి పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర నుంచి 7,12,500 రూపాయలని నగదును కూడా ఈ 14 కేసులకు సంబంధించి స్వాధీనపరచుకోవడం జరిగింది. దాంతోపాటుగానే ఒక మోటార్ బైక్ను కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది. అతను మోటార్ బైక్ను కూడా కొనడం జరిగింది. మోటార్ బైక్ను కూడా ఈ విధంగా ఈ చేసినటువంటి మోసపూరితంగా అమాయక ప్రజలను మోసం చేసి ఆ ఏటీఎం కార్డులను తమ దగ్గర పెట్టుకొని ఆ ఏటీఎం కార్డుల ద్వారా విత్డ్రా చేసిన డబ్బులతోటి కొన్నదే అని చెప్పేసి దాన్ని కూడా మనం కోర్టులో డిపాజిట్ చేయడం జరుగుతుంది. డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అమరచింత మండల కేంద్రంలో భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కో కన్వీనర్ టి రాఘవేంద్ర మాట్లాడుతూ దేశంలో అతి చిన్న వయసులోనే బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గర్జించిన యువ కిషోరమని, ఆయన పేరు వినగానే తెల్లవాడి గుండెల్లో రైలు పరిగెత్తేవని, ఆయన స్ఫూర్తితో నేటి యువత సామాజిక మార్పు కోసం ఉద్యమించాలని, అతి చిన్న వయసులోనే ఉరికంబాన్ని ఎగతాళి చేస్తూ తన ప్రాణాలను కూడా సైతం వదులుకున్న నాయకుడని, బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి దేశ విముక్తి కోసం అతి చిన్న వయసులోనే బ్రిటిష్ పార్లమెంటుపై పొగ బాంబుతో దాడి చేసి దేశంలో ఉన్నటువంటి యువతకు ఉద్యమ పంథాను చూపిన నాయకుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ నాయకులు చంటి, యుగేందర్, హరీష్, ప్రశాంత్, రాము తదితరులు పాల్గొన్నారు. నా పేరు రాఘవేంద్ర, డివైఎఫ్ఐ జిల్లా కో కన్వీనర్. ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ, భారత ప్రజాతంత్ర యోజన సమైక్య డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 113వ జయంతి ఉత్సవాన్ని అమర్చింత మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు భగత్ సింగ్ దేశం కోసం స్వాతంత్ర సమరంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అతి చిన్న వయసులోనే అంటే 23 సంవత్సరాల్లోనే ఉరికంబాన్ని నవ్వుతూ ఉరికంబాన్ని వేలాడినటువంటి భగత్ సింగ్ ఆశయ సాధన కోసం ఈరోజు యువకులు విద్యార్థులందరూ కనుక ఆయన బాటలు నడవాలని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా కనుక ఆయన జయంతి ఉత్సవాల్ని డివైఎఫ్ఐగా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే అమర్చింత మండల కేంద్రంలో ఆయన జయంతి ఉత్సవాల్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు దేశవ్యాప్తంగా కనుక ఆయన ఆశయ సాధనలో ముందుకు సాగాలని చెప్పి ప్రతి ఒక్క విద్యార్థికి యువకునికి ఈరోజు డివైఎఫ్ఐగా పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు దేశంలో అతి చిన్న వయసులో అంటే ఈరోజు బ్రిటిష్ సామ్రాజ్యం పైన ఆయన చేసినటువంటి తీరుపైన యువకుల్లో కానీ విద్యార్థుల్లో కానీ నరాన్న నింపుకొని సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా మతోన్మాదానికి వ్యతిరేకంగా ఈరోజు పోరాడాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఈరోజు విద్యార్థి యువజనుల్లో ఉందని చెప్పి ఈరోజు డివైఎఫ్ఐగా భావిస్తూ విద్యార్థి యువకుల్లో ఆయన స్ఫూర్తిని నింపుతూ దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ భవిష్యత్తులో కనుక ఆయన ఆశయ సాధన కోసం ముందుకు సాగాలని చెప్పి డివైఎఫ్ఐగా పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈరోజు ఆయన యొక్క జయంతిని కానీ వర్ధంతిని కానీ అధికారికంగా నిర్వహించాలని చెప్పి ఎందుకోసం అంటే అతి చిన్న వయసులోనే ఈరోజు పంట పొలాల్లో ఏ విధంగా అయితే మనం వరి కానీ లేకపోతే మొక్కజొన్న కానీ పాటినట్టుగా ఆయన అతి చిన్న వయసులోనే తుపాకులను నాటితే దానికి మరిన్ని తుపాకులు వస్తాయని చెప్పి వాళ్ళ తండ్రిని అడిగినటువంటి ఆయన అంటే 13 ఏళ్ల వయసులోనే ఆ విధంగా ఆలోచన చేసిందంటే దేశం కోసం ఎంత నిబద్ధతో ఎంత నిజాయితీగా పనిచేసిందో ఆ విధంగా అర్థం చేసుకోవాల్సినటువంటి పని మన అందరూ కూడా అర్థమవుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆయన జయంతిని కానీ వర్ధంతిని కానీ అధికారికంగా నిర్వహించాలని చెప్పి భారత ప్రజాతంత్ర యోజన సమైక్య డివైఎఫ్ఐగా ప్రధాన డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి భవిష్యత్తులో ఆయన ఆశయ సాధన కోసము అనేక ఉద్యమాల్లో ముందుండాలని చెప్పి పిలుపునిస్తూ మరొకసారి ముగిస్తా ఉన్నాం. ఇక ఆత్మహత్య కేసును నమోదు చేసుకుని విచారణ చేపట్టగా పోస్టుమార్టం రిపోర్టులో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. మోయినాబాద్ పోలీసులు చివరకు నిర్భయ కేసు కింద కేసు నమోదు చేసుకుని నిందితుడు మసూదన్ అలియాస్ మధు యాదవ్ను చెర్లపల్లి జైలుకు తరలించారు. అయితే ఈ కేసు వివరాలు శంషాబాద్లో గల డీసీపీ కార్యాలయంలో శంషాబాద్ జోన్ డీసీపీ ప్రకాష్ రెడ్డి మీడియాకు వివరించారు. చట్టం కింద 376(2)K నిర్భయ యాక్ట్ చట్టం కింద కేసు దాన్ని మాడిఫై చేయడం జరిగింది. అదేవిధంగా చైల్డ్ లేబర్ లా అంటే చిన్నపిల్లని ఇంట్లో పెట్టుకున్నారు కాబట్టి జువెనైల్ జస్టిస్ యాక్ట్ సెక్షన్ 75 కింద కూడా ఇది కేసు మాడిఫై చేయడం జరిగింది. సో ఈ నిర్భయ చట్టము తర్వాత చిన్నపిల్లల్ని ఇంట్లో పెట్టుకున్న ఈ 2 చట్టాల నేపథ్యంలో అతను అరెస్ట్ చేసి పంపించడం జరిగింది. ఇతను ఎవరైతే ఈ మధు యాదవ్ ఉన్నాడో ఇతను ఆల్రెడీ మోయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2018లో 3 కేసెస్లలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. డిఫరెంట్ ల్యాండ్ ఇష్యూస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. దానికి సంబంధించి మనము రౌడీ షీటర్ కూడా ఇతని పైన 2018లో ఓపెన్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ కేసు సంబంధించి మనము అన్ని విధాలుగా కూడా ఎవిడెన్సెస్ కలెక్ట్ చేస్తున్నాము. ఎఫ్ఎస్ఎల్కి కూడా పంపించినాము. 100% కన్విక్షన్ వచ్చేటట్టు, స్పీడీ ట్రయల్ అయ్యేటట్టు, తొందరగా ట్రయల్ అయ్యి కన్విక్షన్ వచ్చేటట్టు మేము పూర్తిగా
ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా పీడీ యాక్ట్ కూడా ఇతని పైన పెట్టడం జరుగుతుంది. కేక్ ఉంది, కడుపు నొప్పి ఉంది, అందుకని ఆ బాధ భరించలేక ఆమె సూసైడ్ చేసుకుందని పోలీసు వారికి చెప్పమని ఆమెను బ్రీఫింగ్ ఇచ్చాడు. తర్వాత మనము బాడీని షిఫ్ట్ చేయడం జరిగింది. డీటెయిల్డ్ పోస్ట్మార్టం ఎగ్జామినేషన్ కొరకు మనము ఉస్మానియాకి షిఫ్ట్ చేయడం జరిగింది. తర్వాత క్లూస్ టీమ్ కూడా అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈ ఎవరైతే చనిపోయిన అమ్మాయి ఉందో వాళ్ళ చెల్లెలతోటి మనము మాట్లాడడం జరిగింది. ఉమెన్ సబ్ ఇన్స్పెక్టర్ సమక్షంలో ఉమెన్ సబ్ ఇన్స్పెక్టర్ ఆమెతో మాట్లాడింది. అప్పుడు ఆమె వెళ్ళేది అంటే మేమిద్దరము, మా అక్క నేను ఇద్దరం కూడా అక్కడ పనిచేస్తున్నాము. గత కొన్ని కాలంలో కూడా మమ్మల్ని ఇంట్లో చాలా హరాస్మెంట్ చేసేవాళ్ళు, బాగా తిట్టేవాళ్ళు. అదేవిధంగా మా అక్కని బాగా హరాస్ చేసేవాడు. ఆ ఉద్దేశంతో ఆవిడ ఈ సూసైడ్ చేసుకుంది అని ఆవిడ చెప్పడం జరిగింది. ఒకవేళ పోలీస్ వాళ్ళు మిమ్మల్ని అడిగితే ఇది కడుపు నొప్పితో చేసుకుంది అని చెప్పాడు. బట్ వాళ్ళ హరాస్మెంట్ వల్లనే ఈమె చేసుకుంది అని వాళ్ళ సిస్టర్ చెప్పడం జరిగింది. ఉమెన్ సబ్ ఇన్స్పెక్టర్ తోటి స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పుడు. జోహార్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చెన్నాపురం సర్కిల్లో గల ఎన్టీఆర్ విగ్రహం చుట్టూ పాడైపోయిన ఫెన్సింగ్ గోడను పునర్నిర్మించడం జరుగుతుందని, ఈ నిర్మాణం చేపట్టడం వల్ల ఆ రోడ్డుపై వెళ్లే వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారని, గతంలో చాలా వరకు ప్రమాదాలు జరగడం వల్ల ఆ ఫెన్సింగ్ విరిగిపోయిందని, ప్రస్తుత నిర్మాణం వల్ల ప్రమాదాలు అధికంగా జరిగే అవకాశం ఉందని, ఇంతకుముందు అక్కడే ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం కూడా జరిగిందని బీజేపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికారులు దృష్టి సారించి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. జవహర్ నగర్ చెన్నాపురం చౌరస్తా ఇది చాలా పెద్ద చౌరస్తా. 4 దిక్కుల నుంచి హెవీ వెహికల్స్ వస్తాయి. ఇక్కడ నుంచి డంపింగ్ యార్డ్ వెహికల్స్ ఒక 5 నిమిషాలకు 1-2 వస్తాయి, ఇంకా పోతుంటాయి. ఇంత పెద్ద సర్కిల్లో ఎన్నో యాక్సిడెంట్ జరిగినాయి. ఇక్కడ ఈ యాక్సిడెంట్ జరిగినప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని మొత్తం దగ్గర కట్టాలి. ఇది కనీసం 20 ఫీట్ల రోడ్ లేదు. ఇక్కడ నుంచి బండి 4 దిక్కులు 4 బండి వాళ్ళు ఎక్కువ వస్తాయని అంటే దీనివల్ల ఎదురు వచ్చిన యాక్సిడెంట్ జరగదా? ఇంత పెద్ద అవసరం అయినా ఇది ఒక్కటి ఒక బస్సు పోతే ఇంకో ఆటో పోలేని పరిస్థితి ఈడ ఇది టర్నింగ్ ఇది పెట్టేసింది. ఇక్కడ ఒక కార్ వస్తే ఇంకో బస్సు పోలేని పరిస్థితి. అదేవిధంగా ఇక్కడ డంపింగ్ యార్డ్ బండి వచ్చే రోడ్డు 10 ఫీట్లు 15 ఫీట్లు ఉండేది. కానీ డంపింగ్ యార్డ్ బండి వస్తుంటే పోతుంటే ఇది యాక్సిడెంట్ ఇంత మూలకు జరిగింది. ఇది ఇంత మూలకు జరగాల్సిన అవసరం ఉన్నది. ఇక ఈ విధంగా ఎంత టర్నింగ్ చూడండి. ఎవరైతే ఈ కన్స్ట్రక్షన్ చేస్తారో దీన్ని దగ్గర జరిపి ఈ చౌరస్తాను పెద్ద చేయండి. యాక్సిడెంట్ జరగకుంటాయి. ఈ పెద్ద కట్టడం ఎటువంటి లాభం లేదు. ఈ షేప్ కూడా లవ్ చేయండి మొత్తం. ఎందుకంటే 4 దిక్కులకి హెవీ వెహికల్ తిరుగుతాయి. చిన్న తప్పైనా కానీ మంచి ప్రాణాలు పోతాయి, కానీ ప్రాణాలు బతికే అవకాశం ఉండదు. అంత పెద్ద యాక్సిడెంట్ల జోన్ ఇది, సెంటర్ జోను. దీనికి ఇంత పెద్ద సర్కిల్ కట్టడం అయితే రాంగ్ అండి. దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇది మాత్రం కంపల్సరీ తీసేయండి. మీరు చూడండి కావాలి ఎంత పెద్ద సర్కిల్ ఎన్ని బండి తిరుగుతాడు. డంపింగ్ యార్డ్ బండ్లు వస్తూనే ఉంటాయి నిత్యం. అధికార నాయకులే కానీ వేరే కానీ డిప్యూటీ మేయర్ కమిషనర్ కానీ డిఈ గారి దీనిపై స్పందించి ఇమ్మీడియట్గా, ఎందుకంటే కొన్ని వేల బండ్లు తిరుగుతాయి ఇక్కడ. ఇంత దగ్గరికి కడితే మాత్రం ప్రమాదాలు జరగడం చాలా ఎక్కువ. ఇప్పటికే ఇక్కడ చాలా యాక్సిడెంట్ జరుగుతాయి. యాక్సిడెంట్ జరిగే ఇక్కడ ఉన్న ఫెన్సింగ్ మొత్తం పోయింది. ఇప్పుడు ఈ విధంగా మీరు చూడండి, ఒక బండి వస్తే ఇంకో బండి అయింది. ఇది ఇంత పెద్ద చౌరస్తాని అవగాహన కూడా కట్టడం మాత్రం చాలా బాధాకరం. మేయర్ కానీ కమిషనర్ కానీ డిప్యూటీ మేయర్ కానీ డీ కానీ ఇమ్మీడియట్గా స్పందించి ఈ సర్కిల్ ఏమవుతుందో ఈ ఎన్టీఆర్ స్టాచ్యూ చుట్టుముట్టు సరౌండ్ సర్కిల్లా కట్టి ఈ రోడ్డును పెంచాలని మేము కోరుకుంటాం. లేకపోతే ఇంతమంది యాక్సిడెంట్ జరిగి ఫెన్సింగ్ మొత్తం పోయింది. ఇప్పుడు ఇలా కడితే యాక్సిడెంట్ జరిగి ప్రజల ప్రాణాలు పోతాయని చెప్పేసి మేము బీజేపీ పార్టీ నుంచి మీకు తెలియజేస్తామండి. ఇక వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం శివరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కురువ రాములు అనే రైతు పంట గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు నీట మునగడంతో లబోదిబమంటున్నాడు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నష్టపరిహారం అందించాలని ఆయన వేడుకుంటున్నాడు. శివరెడ్డిపల్లి కుర్వరాములు 4 ఎకరాలు పెట్టినా 4 ఎకరాలకు సత్యనాశం సార్, ఏమీ లేదు, సత్యనాశ పూర లేదు. మందుల రేట్లు ఎక్కువైనాయి. మేము ఎట్లా బతకాలి, రైతులము ఏం చేయాలి? పూర వచ్చి కూడా చూడండి సార్, మీరు పూర సత్యనాశం అయిపోయింది. ఊటు పట్టి పూర చేనులు సత్యనాశం అయిపోయినాయి, ఏమీ లేదు చేను. రైతులను ఆదుకున్నారు సార్, మీరు ఆదుకునకపోతే మాకు ఏడు చాలా ఇబ్బంది అయింది సార్. రైతులను ఆదుకునకపోతే మేము ఎక్కడ చావాలి, ఎందుకు బతకాలి? మేము బతుకు కూడా చాలా వేస్తున్నారు సార్. ఈ ఏడు మాకు ఎడ్లు ఎట్లా బతకాలి, మనుషుల ఎట్లా బతకాలి? రాజ్యాలు పట్టుకొని పోయినా కూడా మాకు ఇది అయితే లేదు సార్. భూములు ఇవన్నీ భూములు విడిచిపెట్టి పిల్లలు జల్లలు ఎక్కడెక్కడ పోవాలి? ఏమి సార్, మాకు ఏమీ లేదు.
ఇంత ఉంటేనన్నా ఎట్లా బతుంది. నిరుడు ఉండే ఏడు పూర ఏమీ లేదు. 4 ఎకరాల చేను సత్యనాశ అయిపోయింది. చేను చూసి చూడండి సార్, మీరు చేను చూసినాకనే మాకు ఏమన్నా చేయండి సార్, లేకపోతే అంత మాత్రం చేయకండి. మీరు చేను చూడండి, వచ్చి చేను కాడికి వచ్చి మీరు చూడండి. ఇంత చేను కాడికి వచ్చి చూసినాకనే నిజమేరా ఇది ఖరాబ్ అయిందంట అనండి సార్. ఇక భారతీయ జనతా పార్టీ గండీడ్ మండల శాఖ ఆధ్వర్యంలో నంచర్ల గేట్ వద్ద రోడ్లు అధ్వానంగా ఉండటంతో బీజేపీ నాయకులు వరి నార్లు వేసి నిరసన తెలిపారు. అదేవిధంగా నంచర్ల పరిగి రోడ్డుపై చాలా కాలంగా వర్షపు నీరు నిలవడంతో అక్కడ స్విమ్మింగ్ పూల్ గా తయారైందని, అందుకే దాని పేరు ఎమ్మెల్యే మహేష్ రెడ్డి స్విమ్మింగ్ పూల్ గా నామకరణ చేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు శంకర్ నాయక్, ప్రధాన కార్యదర్శి కుర్వ కృష్ణ, ఉప అధ్యక్షుడు మూస నరసింహులు, గిరిజన మోర్చా మండల అధ్యక్షుడు ప్రభు నాయక్, బీజేవైఎం నాయకులు విష్ణు, బాలు, రాఘవేందర్, రాజేష్, అంజీ, శేఖర్, శ్రీను కార్యకర్తలు పాల్గొన్నారు. ఆర్ఎన్బి వాళ్ళు కానీ గ్రామ పంచాయతీకి వెళ్ళే జూలపల్లి వెళ్ళే రహదారి కానీ రెండు చాలా అధ్వానంగా తయారైనాయి. ఇది పరిగి హైవే, పరిగి నుండి హైదరాబాద్ వెళ్ళే హైవే, మన కాన్స్టెన్సీకి వెళ్ళే హైవే పైన ఇంత దారుణంగా నీళ్లు మొలవడం ఇది చాలా ప్రమాదకరం, మళ్ళీ దురదృష్టకరం. గత వర్షాకాలం స్టార్ట్ అయినప్పటి నుండి ఈ వాటర్ ఎప్పుడు ఇలాగే ఉండి దీంతో చిన్నపిల్లలు లేదా ఎవరైనా అకస్మాత్తుగా వస్తే కానీ పడిపోతే మళ్ళీ దేనిలో కనిపించని ఎంతోమంది దీంట్లో పడిపోయినారు. ప్రమాదవశాత్తు బైకులు కానీ చిన్న చిన్న ఆటోలు కానీ దీంట్లో పడిపోయి ఇబ్బంది పడతా ఉన్నారు. ఎల్ఆర్ఎస్ ను వెంటనే రద్దు చేయాలంటూ బీజేపీ ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పార్క్ నుండి స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు పగుడాకుల శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు నాగురావు, నామోజీ, వివిధ మండల నాయకులు పాల్గొన్నారు. जनता पार्टी जिंदाबाद, जिंदाबाद भारतीय जनता पार्टी जिंदाबाद, जिंदाबाद जिंदाबाद, भारत माता की जय, भारत माता की बीजेपी जिंदाबाद. भारतीय जनता पार्टी తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుని పిలుపు మేరకు ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఎల్ఆర్ఎస్ యొక్క 131 జీవోని రద్దు చేయాలని, అదేవిధంగా తెలంగాణలో అర్హులైనటువంటి పేదలందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వెంటనే మంజూరు చేయాలని ఈ యొక్క తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దలు రాష్ట్ర నాయకులు అన్న నాగరావు నామాజీ గారు, జిల్లా అధ్యక్షులు సీనన్న గారు మరియు పట్టణ అధ్యక్షులు రఘురామయ్య గారు, మిగతా సీనియర్ నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదములు. సోదరులారా, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము అనేక రకాలైనటువంటి అంటే బీదలకి ఎక్కువ బాధ కలిగించేటటువంటి జీవోలు నేను బీదల ప్రభుత్వం అని చెప్పుకుంటూ బంగారు తెలంగాణ నిర్మిస్తానని చెప్పేసి గ్రామాలలో కూడా ఎల్ఆర్ఎస్ని నిర్వహించాలని జీవోలు రకరకాలుగా తెస్తుంది. వాస్తవానికి ఈ యొక్క గ్రామ పంచాయతీ వ్యవస్థ అంటే నూతన రెవెన్యూ చట్టానికి మద్దతుగా సుల్తానాబాద్ నుండి పెద్దపల్లి శాంతినగర్ వరకు భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో భాగంగా ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మరియు వివిధ గ్రామాల రైతులు, ప్రజలు పాల్గొన్నారు. ఇక జనగామ జిల్లా లింగాల గణపురం మండలం కల్లెం గ్రామంలోని చింతల చెరువు నిండి మత్తడి పోస్తున్న చెరువును ఎంపీపీ చీట్ల జయశ్రీ ఉపేందర్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాలా సంవత్సరాల నుండి చుక్క నీరు లేకుండా ఉన్న ఈ చెరువు మత్తడి పోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మల్లేశం, శ్రీనివాస్ రెడ్డి, తిప్పారావు, గణేష్, వార్డు నెంబర్లు తదితరులు పాల్గొన్నారు. మన యొక్క చింతల చెరువు కల్లెం గ్రామంలో, లింగనగనపురంలో ఉన్నటువంటి కల్లెం గ్రామంలో ఉన్నటువంటి చింతల చెరువు అలుగు పోయడం జరుగుతుంది. గత నెల రోజులుగా కల్లెం గ్రామం యొక్క రైతులు ఈ యొక్క చెరువులోకి నీళ్లు తీసుకురావడానికి కెనాల్ అసంపూర్తిగా ఉన్న కారణంగా అక్కడక్కడ జేసీబీలతో వర్క్ చేసుకుంటూ ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలతో ఈరోజు మన మల్లకుంట్ల చెరువు నిండడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చింతల చెరువు కూడా ఇప్పుడు నిండడం జరిగింది, అలుగు కూడా పోయడం జరుగుతుంది.
కాబట్టి దీని యొక్క సహాయ సహకారాలు అందించిన మన గ్రామ రైతులందరికీ కూడా అందరికీ ధన్యవాదాలు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రియతమ ముఖ్యమంత్రి గారు రైతును రాజు చేయాలనేటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యంతోనే మరి ముందుకు పోతున్నటువంటి తరుణంలో మన కళ్యాం ప్రధాన కాలువ జనగాము ఎన్ఎంఆర్ గార్డెన్ వద్ద పనులు పూర్తి కానందున మరి జనగామ రంగప్ప చెరువు నుండి అలుగు పోసేటువంటి క్రమంలో వచ్చేటువంటి నీరును మరి లింగాల గణపురం కళ్యాం రైతులు మరి జేఏసీగా ఏర్పడి అక్కడ వెళ్ళేటువంటి నెల్లుట్ల చెరువులోకి వెళ్ళేటువంటి నీళ్లను ప్రధాన కాలువలోకి మళ్లించి వాటి ద్వారా ఈరోజు లింగాల గణపురం కళ్యాము 2-3 చెరువులు కూడా నిండి అలుగు పోసేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. దీన్ని చూసి రైతులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. లింగాల గణపురం మండలంలోని కళ్యాం గ్రామంలో ఇక్కడ మనము చింతల చెరువును అలుగుపోయడం చూస్తున్నాము. గత 7 సంవత్సరాల నుండి ఇక్కడ చెరువు నిండింది కానీ అలుగు పోసింది కానీ లేదు. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పుడు రైతే రాజు అన్నట్టుగా ప్రతి ఒక్కరికి నీరందించే విధంగా మన ప్రభుత్వం పనిచేస్తుంది. దానిలో భాగంగానే మనకి కెనాల్ రావడం జరిగింది. కానీ కెనాల్ కొన్ని పనులు అసంపూర్తిగా ఉండడం వలన మనము గత సంవత్సరమే నీళ్లు తీసుకురావాల్సింది ఉండే. కానీ ఈరోజు రంగప్ప చెరువు అలుగుపోయడం వలన దాని నుంచి నీళ్లు మరలించుకొని లింగాల గణపురం రైతులు కావచ్చు, మన కళ్యాం గ్రామం రైతులు కావచ్చు, గత నెల రోజుల నుంచి వాళ్ళ కృషి పట్టుదల వలన ఈరోజు 3 చెరువులు అలుగుపోయడం జరుగుతుంది. ఈ సంతోషాన్ని రైతులు ఎప్పటికీ అనుభవించే విధంగా ఆ కెనాల్ పనులు కూడా త్వరితగతిన పూర్తి చేసుకొని ప్రతి సంవత్సరం ఇలానే ఈ కళ్యాంలో ఉన్నటువంటి మల్లుకుంట చెరువు కావచ్చు, చింతల చెరువు కావచ్చు అలుగుపోయాలని ఇక్కడ ఉన్న గ్రామంలోని రైతులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రజలందరూ సహకరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈ అవకాశం ఇచ్చిన కళ్యాం గ్రామ రైతులకు పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలం గంగాదేవిపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని చిన్యాతండ గ్రామంలో కనీస వసతులు కూడా లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ కలెక్టర్ వచ్చి తమ గ్రామ పరిస్థితిని ఒకసారి చూడాలని, తమ గ్రామంలో పారిశుద్ధ కార్యక్రమాలు చేయడం లేదని, చెత్త కుండీల్లో చెత్త తొలగించక పిచ్చి మొక్కలు మొలిచాయని, కచ్చ డ్రైనేజీలు కూడా తీయకపోవడంతో వర్షపు నీరు రోడ్లపైకి వస్తున్నాయని, అలాగే కొన్ని ఇళ్లలో ఇంకుడు గుంత నుండి ఇంట్లోకి వర్షపు నీరు వస్తున్నాయని, సెప్టిక్ ట్యాంక్ నుండి టాయిలెట్లోకి వర్షపు నీరు వస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాసర వద్ద పరవళ్లు తొక్కుతున్న గోదారమ్మ, అధిక మాసం కావడంతో గోదావరి నదిలో పుణ్యస్థానాలు ఆచరిస్తున్న భక్తులు. మెదక్ జిల్లాలో ఏటీఎంల వద్ద మోసాలకు పాల్పడుతున్న సెక్యూరిటీ గార్డ్ అరెస్ట్, 7,12,000 రూపాయలు స్వాధీనం. అమరచింత మండల కేంద్రంలో ఘనంగా భగత్ సింగ్ జయంతి వేడుకలు, ఆయన స్ఫూర్తితో నేటి యువత సామాజిక మార్పు కోసం ఉద్యమించాలన్న నేతలు. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం శివరెడ్డిపల్లిలో భారీ వర్షానికి నేలకొరిగిన పంట, లబోదిబోమంటున్న రైతులు ఆదుకోవాలని ప్రభుత్వానికి విన్నతి. నారాయణపేట జిల్లా కేంద్రంలో బీజేపీ ఆందోళన, ఎల్ఆర్ఎస్ ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.